అక్క, గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిచ్చి పిచ్చిగా ఉందా? సరదా కూడా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు. క్యారేజ్ ఇచ్చి రమ్మని కదా నిన్ను పంపించాను. వచ్చి ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నా తమ్ముడి విషయంలో తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. లేదక్క, నేను గోపి విషయంలో అలా మాట్లాడతానా? నీ గోపి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా? ఈరోజు గోపి నీ చేతి వంట తినాలన్నాడని నువ్వు ఎంత మురిసిపోయావు నేను చూశాను. అలాంటి నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పరాచకానికి కూడా ఇలాంటి మాటలు నా నోట రావక్క. కానీ ఇది నిజం. నేను క్యారేజ్ ఇద్దామని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కానీ గోపి మీటింగ్లో ఉన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడ బంట్రో చెప్పాడు. అప్పుడే మాణిక్యం అనే ఒకడు, కలెక్టర్ గారు నాకు బాగా తెలుసు, నేను మీటింగ్కే వెళుతున్నాను, ఆ క్యారేజ్ ఇస్తానని చెప్పి తీసుకొని వెళ్ళాడక్క. గోపి తిన్నాక వెళ్ళి కలుద్దామనుకుని కలెక్టర్ ఆఫీస్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్నాను. కానీ ఇంతలోనే అక్కడికొకడు వచ్చి చెప్పాడు, గోపిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారని, లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడని. ఆ మాట నేను నమ్మలేకపోయాను. కానీ అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు ఇదే న్యూస్ వస్తుంది, గోపిని పోలీసులు తీసుకెళ్లిపోయారక్క. ఏంటమ్మా ఇది? గోపి అలా చేశాడంటే ఎవరు నమ్మరు. మరి ఇలా ఎలా జరిగింది? నా కొడుకు చెడ్డవాడు కాదు, వాడు రాణి పెంపకంలో పెరిగాడు. అలాంటి నా కొడుకు ఇలాంటి తప్పు చేశాడు అంటే నేను కల్లా కూడా నమ్మను. ఆహా లేదమ్మా, గోపి లంచం తీసుకోవడం అన్నది జరగని పని. ఇంతవరకు గోపి గురించి అందరూ పొగిడే వాళ్లే తప్ప గోపి తప్పు చేశాడని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాంటి నా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటి? వాడికి డబ్బు ఆశ ఎప్పుడూ లేదు. ఎంతసేపు అధికారం చేతిలో ఉంటే మనలాంటి వాళ్ళకి మంచి చేయొచ్చన్న ఆశతోనే ఉన్నాడు. అదే పట్టుదలతో చదివాడు.